Myself Sumana. So first of all, I want to make my parents feel proud and to do something for my country. ఇప్పుడు ఐ వాంట్ టు టాక్ టు ఫ్యూ పేరెంట్స్ కూడా లైక్ దిస్ అన్ ఇంటరాక్టివ్ సెషన్. ఐ వాంట్ టు టాక్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో పేరెంట్స్ కూడా కొందరు పేరెంట్స్ సో లెట్స్ టాక్ అబౌట్ గవర్నమెంట్ జాబ్స్. చాలామంది గవర్నమెంట్ జాబ్స్ అంటే ఆల్మోస్ట్ అందరు చేతులు ఎత్తారు. వై? ఏదో రీజన్ ఉండుంటుంది కదా. తెలుగులోనే చెప్పండి, తెలుగులోనే మాట్లాడుతున్నా కదా నేను కూడా. యూ కెన్ టాక్ ఇన్ తెలుగు, ఇంగ్లీష్, ఎనీ లాంగ్వేజ్. కానీ చెప్పండి ప్లీజ్, పార్టిసిపేట్. ఐ వాంట్ టు నో మీ మైండ్లో ఏముందో. ఐ వాంట్ టు నో. మా కొడుకుని ఇంజనీరింగ్ చేయాలని ప్లాన్ ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇక్కడ మంచి మార్కులు వస్తే త్రిబేట్లో కొట్టమని చెప్పాము. అక్కడ త్రిబేట్లో కంపల్సరీ వస్తే కంపల్సరీ ఇంజనీరింగ్ చేద్దామని కోరుకుందండి. గవర్నమెంట్ జాబ్ అంటే సెక్యూర్గా ఉంటుంది కదా సార్. సెక్యూరిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వెరీ గుడ్ పాయింట్ మేడం. ఇప్పుడు మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ అడిగింది అందుకే. ఇంట్రెస్ట్ ఇస్, మీరు ఏ స్ట్రీమ్ కి అట్రాక్ట్ అవుతున్నారు, ఏ స్ట్రీమ్ లో మీ ఫ్యూచర్ చూస్తున్నారు. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఇస్ రీసెర్చ్. రీసెర్చ్ అంటే ఏంటి? ఏ స్ట్రీమ్ బాగుంటుంది, ఆ స్ట్రీమ్ లో జాబ్స్ ఉన్నాయా. సపోజ్ గవర్నమెంట్ జాబ్స్ గురించి చాలా మాట్లాడాం. ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐతో ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ పోతాయి, హౌ మెనీ ఆఫ్ ది జాబ్స్ విల్ బి రెలవెంట్ అండ్ హౌ మెనీ వోంట్, అవన్నీ కూడా మనము ముందరే తెలుసుకోవాలి. బికాస్ ఎందుకు చెప్పాను, దిస్ ఇస్ ఎ 6+2 డెసిషన్. అంటే 6 years + 2 years ఆఫ్ యువర్ లైఫ్ మీరు నెక్స్ట్ 2-3 months లో తీసుకునే డెసిషన్ బట్టి ఉంటుంది అనమాట. అండ్ ఫైనలీ ఏంటి, ఫినాన్స్ అంటే మనీ. మీరు ఏ కోర్స్ చేయాలన్నా కానీ, ఏ ఎగ్జామ్ రాయాలన్నా కానీ, ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలన్నా కానీ, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనీ లేకుండా గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అవన్నీ ఇస్తున్నాయి. దాన్ని కూడా నేను పెట్టాను పీపీటీలో, దాని గురించి కూడా చెప్తాను. బట్ బేసిక్ మనీ అయితే కావాలి. సో దాని గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడదాం. సో దీస్ ఆర్ ది 3 important పాయింట్స్. దాని తర్వాత ఏం చేయాలి, మీ పేరెంట్స్తో మాట్లాడాలి. యువర్ పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఫ్యూచర్ అమ్మా. ఏదో నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను ఇళ్ళ అగేన్స్ట్ వెళ్తాను అంటే అవ్వదు. యువర్ పేరెంట్స్ షుడ్ ఆల్సో బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డెసిషన్. దెన్ దెర్ ఆర్ ఎక్స్పర్ట్స్ లైక్ అస్. మీరు వాళ్ళతో మాట్లాడండి. మీ స్కూల్ ప్రిన్సిపల్స్ అవ్వనివ్వండి, మీ టీచర్స్ అవ్వనివ్వండి, మాలాంటి కౌన్సిలర్స్ అవ్వనివ్వండి, వాళ్ళందరితో మాట్లాడాలి అండ్ కలెక్టివ్ గా డెసిషన్ తీసుకోవాలి. ఎంతమంది క్రికెట్ మ్యాచ్ చూస్తారమ్మా? క్రికెట్ చూస్తారా? చాలా మంది, మోస్ట్ ఆఫ్ ది బాయ్స్. ఇప్పుడు క్రికెట్ టీమ్ లో ఒక్కళ్ళ ఇష్టంతో నడుస్తుందా? ఇట్స్ అ టీమ్ వర్క్. కరెక్ట్. టీం మొత్తం పర్ఫార్మ్ చేస్తుందా లేదా, టీం బట్టే రిజల్ట్ ఉంటుంది. కరెక్ట్. ఎస్. సో దెన్ ఫైనలీ టేక్ ది డెసిషన్. సో దిస్ we will go through this process. ఫస్ట్ ఏంటంటే కొందరు పేరెంట్స్ మమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ అన్ని నేను కలెక్ట్ చేశాను, దాని గురించి ఆన్సర్ ఇస్తాను. ఐఎమ్ షూర్ పేరెంట్స్ మైండ్ లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మా పిల్లలకి మేము ఎలా హెల్ప్ చేయాలి డెసిషన్ తీసుకోవడానికి. అంటే రిలేటివ్స్ ని అడగాల, టీచర్స్ ని అడగాల, ఇంటర్నెట్ చదవాలా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామా, ఎక్కడ చూసి డెసిషన్ తీసుకోవాలి, అది మైండ్ లో ఉంటుంది పేరెంట్ కి డెఫినెట్లీ కదా. సో ఇది మైండ్ లో ఉంటే ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే మీరు మీ పిల్లల స్ట్రెంగ్స్, వీక్నెసెస్ ఐడెంటిఫై చేయాలి. మీ పిల్లలకి మంచి ర్యాంక్ వస్తుందా అంటే అందరు చేతులు ఎత్తుతారు. యాక్చువల్ రియాలిటీ ఏంటో మనకు తెలియదు, ఎగ్జామ్ రాసేదాకా తెలియదు. అండ్ చాలా మంది మీ రిలేటివ్స్ వాళ్ళలో కూడా చూసుంటారు, 4 years ఆఫ్ ఏదైనా కోర్స్ చేసి తర్వాత పిల్లాడు వచ్చి నాకు ఇంట్రెస్ట్ లేదు. సో అంటే ఏంటి, ఈ 6+2 లో 4 years వేస్ట్ అయిపోయినట్టు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పేరెంట్స్ టు నో డెసిషన్ ఎలా తీసుకోవాలి అనేది. నా ఉద్దేశంలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈస్ డిఫరెంట్. మీ చుట్టాల్లో ఆర్ మీ నేబర్స్ బాగా చేస్తున్నారంటే మీ పిల్లలు కూడా బాగా చేయాలని రూల్ లేదు. నేను ఇప్పటిదాకా lakhs ఆఫ్ స్టూడెంట్స్ పేరెంట్స్ తో మాట్లాడాను. ఎవ్రీ స్టూడెంట్ ఇస్ డిఫరెంట్. ఆ స్టూడెంట్ టాపర్ అయితే ఆ స్టూడెంట్ కి ఒక ఫ్లాస్ ఉంటాయి. మీ పిల్ల టాపర్ కాకపోయినా ఆర్ మీ పిల్ల టాపర్ కాకపోయినా వాళ్ళకి కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి. సో వాళ్ళ పర్సనాలిటీ మీరు జడ్జ్ చేయాలి, వాళ్ళ ప్రెషర్ తీసుకోగలుగుతారో చూడాలి. మేజర్ స్ట్రీమ్స్ ఏముంటాయి అంటే ఎంపీసీ, మీ అందరికీ తెలిసిందే, బైపీసీ, అది కాకుండా సిఈసి, హెచ్ఈసి అవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఐఎమ్ థింకింగ్ దట్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి మాక్సిమం ఎంపీసీ, బైపీసీ గురించి ఉంది. సో ఇవాళ వి విల్ టాక్ మోర్ అబౌట్ ఎంపీసీ, బైపీసీ. కానీ ఈ డాక్యుమెంట్ లో నేను ప్రతి ఒక్క స్ట్రీమ్ గురించి రాసి పెట్టానమ్మా. సో ఈ డాక్యుమెంట్ కూడా మీకు షేర్ చేస్తాను. ఎలా మీకు డాక్యుమెంట్ రావాలో కూడా లాస్ట్ కి స్కానర్ పెట్టాను. మీ ఫోన్ లో స్కాన్ చేసి ఆ డాక్యుమెంట్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో నౌ లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఇది మీ పిల్లలకి కూడా, మా ఫ్రెండ్ బైపీసీ చేస్తున్నారు సో మేము కూడా బైపీసీ చేస్తాం. దెర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్. ఇది నేను చాలా వింటున్నాను ఈ మధ్య కాలంలో. ఒక రోజేమో ఎంపీసీ ఇంట్రెస్ట్ అంటారు, నెక్స్ట్ డే బైపీసీ ఇంట్రెస్ట్ అంటారు, దాని తర్వాత ఏమో మాకు అసలు ఇదంతా వద్దు, మేము యాక్టింగ్ స్కూల్లో, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ అవుతామంటారు. సో ఏం చేయాలి ఇలాంటి కేసెస్లో? ఏం చేయాలి ఇలాంటి కేసెస్లో? నేను చెప్పేది ఏంటంటే ఇది కామన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ వెళ్దాం అనుకున్నా, ఎన్డీ ఎగ్జామ్ రాశాను, క్లియర్ చేశాను. తర్వాత నాకు ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను.
కానీ ఇంజనీరింగ్ చేస్తే బాగుంటుందని ఎంబీఏ చేశాను, జాబ్ జాయిన్. సో అవర్ మైండ్ కీప్స్ చేంజింగ్. ఐఎమ్ హ్యాపీ బికాస్ ఐ హ్యాడ్ ది డిగ్రీస్ టు సపోర్ట్ ఇట్. ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ చేస్తున్నాను. సో ఇదంతా కామన్. సో యూ హ్యావ్ టు బీ దేర్ అట్ ది రైట్ ప్లేస్ రైట్ టైం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇది అగైన్ మీ మైండ్ లో చాలా మందికి ఉంది. ఇప్పుడు 10th అయిపోయింది, ఆల్రెడీ మీకు కాల్ వస్తున్నాయి, ఏ ఇంటర్మీడియట్ కాలేజ్ జాయిన్ అవ్వండి, ఇప్పుడు సీట్ బ్లాక్ చేసుకోండి. టాక్ టు యువర్ చైల్డ్. మీరు డెసిషన్ తీసుకునే ముందర అన్ని ఎక్స్ప్లోర్ చేయండి. హడావుడి పడి నాకు కూడా ఎవ్రీడే కాల్స్ వస్తున్నాయి, సార్ ఈ కాలేజ్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, జాయిన్ అవ్వచ్చా? మాట్లాడండి, మీ పిల్లలతో మాట్లాడండి, మీరు ఆ కాలేజ్ వాళ్ళతో కూడా మాట్లాడండి, దెన్ డెసిషన్ తీసుకోండి. దాని గురించి కూడా ఐ విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్. సో లెట్స్ గెట్ టు స్ట్రీమ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అగైన్ అన్ని కాలేజెస్ లో ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోయింది. టుడే ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైం టాకింగ్ అబౌట్ ప్రెషర్. పేరెంట్స్ తో మాట్లాడతాను, పిల్లలతో కూడా మాట్లాడతాను. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ప్రెషర్ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది చెప్పండి? లెట్స్ టాక్ టు బాయ్స్. క్రికెట్ మ్యాచ్ కోహ్లీ ఆడతాడు, ఎస్, సేమ్ విత్ ధోని, సేమ్ విత్ ఆల్ గుడ్ క్రికెట్ ప్లేయర్స్, రైట్? సో వాళ్ళకి ప్రెషర్ ఉండదా? సో ఇట్స్ ఓకే టు ఫెయిల్ సమ్ టైమ్స్. ఫెయిలియర్ ఇస్ కామన్ అమ్మా. ఐ విల్ టెల్ ది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇట్స్ ఓకే టు ఫెయిల్. ఇప్పుడు విరాట్ కోహ్లీ అంత గ్రేట్ ప్లేయర్ ఎందుకు అయ్యారు? ఏదో నార్మల్ ప్లేయర్ ఎందుకు అవ్వలేదు? బికాస్ హీ లెర్న్ ఫ్రమ్ దర్ మిస్టేక్స్. విరాట్ కోహ్లీ 10 years నుంచి ట్రై చేశాడు వరల్డ్ కప్, మొన్న గెలిచాడు ఫైనలీ 2024 లో. 10 years ఆఫ్ హార్డ్ వర్క్. సో ప్రెషర్ ని హ్యాండిల్ చేసుకోవడం కూడా రావాలి. నేను ఇప్పుడు పేరెంట్స్ కి చెప్తాను, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ మధ్య నాకు వస్తున్న కేసెస్, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మా పిల్లలు డిప్రెషన్ లోకి వెళ్ళి ఆర్ ప్రెషర్ లోకి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు అసలు నార్మల్ గా కూడా చదవలేకపోతున్నారు. పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది ఈ మధ్య. స్టూడెంట్స్ ఏమైనా ఓపెన్ గా పేరెంట్స్ కి చెప్తుంటే పేరెంట్స్ ఆ మాటలు పట్టించుకోవట్లేదు. ఈ జనరేషన్ పేరెంట్స్ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. మీరు మీ పిల్లల్ని ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయాలి. వాళ్ళు వచ్చి ఎవ్రీడే ఏం జరుగుతుందో చెప్పగలగాలి. అలాంటి హౌస్ హోల్డ్స్ లో ఉన్న వాళ్ళు ప్రెషర్ బాగా తట్టుకోగలుగుతున్నారు. ఇప్పుడు చూడండి, జేఈ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్, కృష్ణా సార్ విల్ ఆల్సో టాక్ అబౌట్ దోస్ ఎగ్జామ్స్. దాంట్లో లక్షల మంది రాస్తారు, కోట్లలో రాసే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోట్లలో రాస్తారు. సో ఆ ప్రెషర్ హ్యాండిల్ చేయడానికి పేరెంట్స్ రోల్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నాట్ జస్ట్ మీ అందరికి మోస్ట్లీ తెలియదు, ఐ విల్ లీవ్ దట్ టు కృష్ణా సార్. బట్ ఎంపీసీలో బేసికలీ ఇంజనీరింగ్ కి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటారు, మెడికల్ రాసే వాళ్ళకి మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటారు. ఈ రెండింటికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎందుకున్నాయి? లాకి కూడా ఉన్నాయి. ఎంత ఎవరికి లాయర్ అవ్వాలని ఉందమ్మా? ఎనీబడి వాంట్స్ టు బికమ్ ఎ లాయర్, అడ్వకేట్, వెరీ గుడ్. లాకి లా సెట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. బట్ కొన్ని కోర్సెస్ కి ఎగ్జామ్స్ ఉండవు. జర్నలిజం లాంటిది, దానికి సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇంజనీరింగ్ కి అప్లికెంట్స్ ఎక్కువ, సో అందుకే ఒక ఎగ్జామ్ పెడతారు. మెడికల్ కి అప్లికెంట్స్ ఎక్కువ, సో ఎగ్జామ్ పెడతారు. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్ మీకు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఇంజనీరింగ్ లో బ్రాంచెస్ 100+ బ్రాంచెస్ ఆర్ దేర్ ఇన్ ఇంజనీరింగ్. కంప్యూటర్ సైన్స్ ఒక్కటే మీరు వినుంటారు, కానీ దేర్ ఆర్ 100+ బ్రాంచెస్ ఇన్ ఇంజనీరింగ్. తెలుసా మీకు? ఓన్లీ కంప్యూటర్ సైన్సే కాదు, వేరే ఉన్నాయి. అండ్ చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ అంటున్నారు తెలుసా? ఇంజనీరింగ్ లో గవర్నమెంట్ జాబ్ మీరు కొట్టారంటే మీ సాలరీస్ ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళకన్నా ఎక్కువ ఉంది, ఆన్ పార్ విత్ ఐఏఎస్. దెన్ మెడికల్ కాలేజెస్, మెడికల్ గురించి మాట్లాడదాం. ఎంతమంది అమ్మా మళ్ళీ చేతులు ఎత్తండి. ఓకే, హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్? అమ్మా మీకు డాక్టర్స్ తెలుసా ఈ మధ్య ప్రొఫెషన్? లాస్ట్ ఇయర్ 1.5 crore వాజ్ ది హైయెస్ట్ ప్యాకేజ్ ఇన్ అన్ ఐఐటి. 1.5 కోటి. అండ్ డాక్టర్స్ మీరు అంత జర్నీ చేశాక యు నో వాట్ ఈస్ యువర్ ప్యాకేజ్? ఒక్క సర్జరీకి దే ఆర్ టేకింగ్ 40 to 50 lakhs ఒక గంట సర్జరీకి. అంటే డైలీ 4 సర్జరీలు చేస్తే డైలీ 2 కోట్లు. దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలో. అగైన్ దట్ బ్రింగ్స్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఇందాక చెప్పారు కదా, ఎంతమందికి ఆ 1 crore ప్యాకేజ్ వచ్చిందమ్మా చెప్పండి? 2, 3. హోల్ కంట్రీలో 3 people. ఎంతమంది అంత సక్సెస్ఫుల్ డాక్టర్స్ ఉంటారు చెప్పండి? 40 లక్షలు 50 లక్షలు వచ్చేవాళ్ళు హోల్ కంట్రీలో 10 మంది 15 మంది. నా క్వశ్చన్ మీ అందరికి ఏంటంటే, మీలో ఆ 10 members ఎందుకు ఉండకూడదు? మీలో ఒకళ్ళు ఎందుకు ఉండకూడదు? ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ మీరు టాప్ కాలేజ్లో చదవాలి. ఏ స్ట్రీమ్ అయినా తీసుకోండి అమ్మా, ఎంపీసీ అయినా బైపీసీ అయినా, టాప్ కాలేజ్లో చదవడానికి ట్రై చేయండి. యూ హ్యావ్ టు బీ ఇన్ ది టాప్ కాలేజ్. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. వాట్ ఈస్ కమ్యూనికేషన్? ఎనీబడి కెన్ టెల్ మీ వన్ ఆన్సర్. కమ్యూనికేషన్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ అంటే జస్ట్ మాట్లాడటమా? మీరు అందరూ స్పోర్ట్ ఆడతారా? డూ యూ ఆల్ ప్లే గేమ్స్? ఇప్పుడు గ్రౌండ్, పెద్ద గ్రౌండ్ ఉంటుంది. లెట్ us say you are playing a volleyball match. ఇక్కడ నేను నుంచుంటా, అక్కడ కూడా నుంచుంటారు. ఎలా మాట్లాడుకుంటారు? ఐ కాంటాక్ట్, ముందర స్ట్రాటజీ. సో కమ్యూనికేషన్ ఇస్ జస్ట్ నాట్ టాకింగ్, కమ్యూనికేషన్ ఇస్ ఎక్స్ప్రెసింగ్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మీరు డెవలప్ చేసుకోవాలి. మీరు అడగచ్చు, సార్ మీరు అన్నారు కదా ఐఐటీస్ టాప్ కాలేజ్, ఎందుకు ఇద్దరికే వచ్చింది 1.5 crore ప్యాకేజ్? వాళ్ళిద్దరు దే ఆర్ ది బెస్ట్ ఇన్ కమ్యూనికేషన్. సింపుల్. సో కమ్యూనికేషన్ యూ నీడ్ టు లెర్న్. యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ 10 minutes.
అండ్ మీ అందరికి ఏఐ అని వచ్చింది తెలుసా? ఏఐ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఆల్ ఆఫ్ యూ. సో మీకు బేసిక్ స్కిల్స్ వస్తే చాలు, ఏఐ ఎలా వాడుకోవాలో తెలిస్తే చాలు. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఐ విల్ ఓన్లీ టాక్ ఫర్ 5 minutes. సో ఇప్పటిదాకా నేను మాట్లాడిందంతా ఒకటి, దిస్ ఈస్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ టాపిక్ అమ్మా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యూ. నెక్స్ట్ మీరు ఇంజనీరింగ్ ఆర్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అయ్యే టైం కల్లా 80% ఆఫ్ ది జాబ్స్ విల్ రిమైన్ ఇర్రెలవెంట్. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్, వన్ మేడం రైట్లీ పాయింటెడ్ అవుట్, గవర్నమెంట్ జాబ్స్ ఆర్ సేఫ్. నేను ఒక యాడ్ చేస్తాను దాంట్లో పాయింట్, గవర్నమెంట్ జాబ్స్ ఆర్ సేఫ్ టిల్ నౌ. ఫ్యూచర్ లో లాట్ ఆఫ్ ది జాబ్స్ ఆటోమేషన్ ఆల్రెడీ చేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్స్ ఏంటి తెలుసా అడ్వాంటేజ్ ఏంటంటే, ఏమైనా జాబ్స్ పోతే అది న్యూస్ లో రాదు, నోటిఫికేషన్ వస్తే న్యూస్ లో వస్తుంది, జాబ్ క్యాలెండర్ వస్తే న్యూస్ లో వస్తుంది. దెర్ ఈస్ అ సైలెంట్ వేవ్ గోయింగ్ ఆన్ ఇన్ ఎవ్రీ సెక్టర్ అమ్మ. గవర్నమెంట్ కూడా కవర్డ్. ఏఐ ఈస్ గోయింగ్ టు టేక్ అవే యువర్ జాబ్స్. ఏఐ స్కిల్స్ మీరు ఇప్పటి నుంచే నేర్చుకోకపోతే యూ ఆర్ నాట్ గోయింగ్ టు మేక్ ఇట్, ఇర్రెలవెంట్ అయిపోతాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా టైంలో టైప్ రైటర్ ఉండేది తెలుసా? నేను 1999 లో కంప్యూటర్ వచ్చింది, ఓ సిపియూ వచ్చింది. ఇప్పుడు సిపియూ అనే కాన్సెప్టే లేదు, ఇప్పుడు అన్ని ఫోన్లతోనే. సో యూ హ్యావ్ టు లెర్న్ ఏఐ. ఏఐ గురించి, టెక్నాలజీ గురించి న్యూస్ లో నేర్చుకోండి, ఇన్స్టాగ్రామ్లలో, స్నాప్చాట్లలో, ఇవన్నింటి గురించి ఎక్కువ నేర్చుకోండి. ట్రై టు నో లేటెస్ట్ టెక్నాలజీస్. ఏఐ ఎంత సింపుల్ చేసింది తెలుసా మీ లైఫ్? ఇప్పుడు జస్ట్ చాట్ జీపీటీకి వెళ్ళి మీకు కావాల్సిన కెరియర్ ఆప్షన్ ఏంటి అని అడిగితే అది మీకు చెప్తుంది, కరెక్ట్? సో లెర్న్ ఏఐ స్కిల్స్. మీరందరూ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏఐ, కమ్యూనికేషన్ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాట్ జీపీటీ, జెమినై ఇవన్నీ స్టూడెంట్స్ కి ఫ్రీ. ఆల్ దీస్ ప్లాట్ఫామ్స్ ఆర్ ఫ్రీ. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్స్ నడుపుతున్నారు. మీకు ఎవరైనా స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ గురించి నేర్పించారా? పేరెంట్స్, టీచర్స్? మీరంతటి మీరే నేర్చుకున్నారు. ఏ రీల్ ట్రెండింగ్, ఏ రీల్ వైరల్ మీకు తెలుసు. సో ఇది కూడా అలా నేర్చుకోవాలమ్మా.